హైదరాబాద్లో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏంటి అమరావతి నిర్మాణం జరిగితే నా భవిష్యత్తు ఏంటని ఆందోళన చెంది అక్కడ చెరుకు తోటలకు నిప్పు పెట్టే ప్రయత్నం చేశాడు. అడుగడుగున గ్రామాల ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా అమరావతి నిర్మాణాన్ని ఆదిలోనే అడ్డుకోవడానికి ఆహ్రహం ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల కళ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోలవరం నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సాగునీటి కష్టాలు తీరిపోతాయి. తాగునీటికి ప్రజలు పడుతున్న అవస్థలు తప్పిపోతాయని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆశతో దశాబ్దాలుగా ప్రాజెక్టు కోసం ఎదురు చూశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవాంతరాలు ఎదురైనాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరాసాగర్ పేరుతో ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొంత ముందుకు కదిలించే ప్రయత్నం చేసిన కాసుల కక్కుర్తి కోసం, కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టు ప్రయోజనాలను బలిపెట్టిన వైనం మనకు కళ్ళకు కడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే తప్ప నేను నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అని ప్రధానమంత్రికి స్పష్టం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం నిర్మాణం పట్ల కానీ, ఆ ప్రాజెక్టు నిర్మాణమైతే కలిగే ప్రయోజనాల పట్ల కానీ తెలుగుదేశం పార్టీకి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు అధికారంలో లేని పార్టీకి అవకాశాలు ఇచ్చిన ప్రజలకు మేము ఈ పోలవరం ప్రాజెక్టు కట్టి మేలు చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని కూడా ఫనంగా పెట్టి పోలవరం ముంపు గ్రామాల్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా ఒకసారి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి డిమాండ్లు పెట్టరు. మరి అంత ప్రాధాన్యం ఇచ్చి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని విభజన చట్టంలో చెప్పినప్పటికీ జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి లేదా దానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి లేదా విడుదల చేయడానికి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయో వస్తున్నాయో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈరోజు సుమారు 25,000 పైబడి ఖర్చు కాగల ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే ఈరోజు ఒక కొలిక్కి వస్తున్నాయి ప్రయత్నాలన్నీ కూడా. నాబార్డు రుణం తొలి దశ మంజూరైంది. మరి త్వరలోనే 2,500 కోట్ల రూపాయల దాకా డబ్బులు అందే అవకాశం ఉంది. దాదాపు 2,000 కోట్ల పైచిలకు ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రాజెక్టు మీద చేయడం జరిగింది. ఇంతటి ప్రాధాన్యంతో వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిత్యం పనిచేస్తుంటే ప్రతి సోమవారాన్ని పోలవరం వారంగా ప్రకటించి వారవారము ముఖ్యమంత్రి గారే 3-4 గంటల సేపు ఆ ప్రాజెక్టు పనుల పురోగతి మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉంటే రోజువారీ ప్రగతి నివేదికలను తెప్పించుకొని ఉన్నత స్థాయిలో సమీక్షలు చేసి పనులను పరుగులు పెట్టిస్తుంటే
ఈయన ఎందుకు పరుగులు పెట్టాడో పోలవరానికి మాకైతే అర్థం కావడం లేదు. అక్కడ ప్రధానంగా 2-3 డిమాండ్లు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి ప్యాకేజ్ ఇమ్మంటాడు, లేకపోతే ఇంకా ఎక్కువ పునరావాస కార్యక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదంటాడు. మేము ఒకటే అడుగుతున్నాం, పోలవరం కుడి కాలువ నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత వేగంగా చేశాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా కల్లారా చూశారు. హైకోర్టులో కేసులున్నాయి. 100 కోట్ల రూపాయల డబ్బులు రైతులకు చెల్లించాల్సిన పరిస్థితిలో మరి ఏళ్ల తరబడి పనులు స్తంభించిపోయాయి.